అలా పదండి జాగ్రత్త మాత్రం ఇబ్బంది పడవచ్చు జాగ్రత్త వెనకాల చూసుకొని వెళ్ళండి. అలా ఉండండి. వెంకటగారి నాయకత్వం, వెంకటగారి నాయకత్వం, సలీం గారి కృషి, సలీం గారి కృషి, కోడికత్తి శ్రీను పైకి వచ్చారు, నిర్దోషిగా పైకి వచ్చారు. కొంచెం కొంచెం వాళ్ళకి మీడియా వాళ్ళకి మీడియా వాళ్ళే వెనక్కి వెళ్ళాలి, మీరు వెనక్కి వెళ్ళాలి, మేము వెనక్కి వెళ్ళాము. దయచేసి అందరూ ఈ శ్రీనివాసు పక్కకి బయటకు రండి. హరిబాబు ఆ తాతారావు గారిని ఒకసారి పిలవండి. జనపల్లి తాతారావు గారిని తీసుకురండి దయచేసి. జనపల్లి తాతారావు గారు శ్రీనివాసుల నాన్నగారిని రమ్మనండి. జనపల్లి తాతారావు గారు, శ్రీనివాస్ గారు, జనపల్లి తాతారావు గారు ఎక్కడ ఉన్నారు? జనపల్లి తాతారావు గారు ఫాదర్తో కలిపించండి. ఒక్క నిమిషం, వాళ్ళ ఫాదర్ చేతిలో పెడతాం ఈ అబ్బాయిని. కొంచెంసేపు ఆగండి, మీకు మంచి సీన్ ఇస్తాను. ఇప్పుడు మేము ఆ తల్లికి హామీ ఇచ్చాం, తల్లిదండ్రులకి అబ్బాయిని బెయిల్ మీద తీసుకొచ్చి అప్పచెప్పే బాధ్యత మాది అని చెప్పి సలీం గారు, శ్రీనివాస్ గారు, నేను కలిపి మీ సమక్షంలో శ్రీనివాసరావుని వారి తండ్రికి న్యాయవాదులు అప్పచెప్తా ఉన్నారు. ఒక్కసారి రండి. జనపల్లి తాతారావు గారు, అయ్యా బాబు, 5 ఏళ్లుగా తల్లిదండ్రులకి దూరంగా కొడుకు, కొడుకుకి దూరంగా తల్లిదండ్రులు కంటికి నిద్ర లేకుండా కంటి నిండా కన్నీటితో 5 సంవత్సరాలు గడిపినటువంటి దుర్భిక్ష పరిస్థితుల నుంచి ఈరోజు న్యాయవాదులు కృషితో ప్రజా సంఘాలు విదసం ఐక్య వేదిక పోరాటం ద్వారా శ్రీనివాస్కి
బెయిల్ వచ్చిన సందర్భంలో శ్రీనివాసరావుని, జనపల్లి శ్రీనివాసరావుని మన లాయర్ సలీం గారు, లాయర్ పిచ్చుకల శ్రీనివాస్ గారు మరియు నేను వారి తండ్రి గారికి ఈ బిడ్డని అప్పగిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రారంభం నుంచి ఉచితంగా న్యాయ సహాయం అందించి న్యాయ పోరాటంలో అగ్రభాగాన్ని నిలబడి ముఖ్యమంత్రిని సైతం ఢీ కొట్టడానికి ధైర్యంగా వాదించి బెయిల్ తేవడానికి కృషి చేసినటువంటి మన న్యాయవాదులు ఇద్దరినీ కూడా విదసం ఐక్యవేదిక అభినందిస్తూ ఉంది. ముందుగా సలీం గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కల్పించండి సలీం గారు కొంచెం కింద పెట్టాను, కొంచెం కింద పెట్టాను. నాన్నగారు కింద పెట్టండి. రాజు రాజుగారు మీరు కొంచెం వెనక్కి రండి అన్న, మీరు కొంచెం వెనక్కి రండి అన్న. సలీం గారు మాట్లాడతారు. సలీం గారు గట్టి మాట్లాడండి. సలీం గారు గట్టిగా సలీం గారు మీరు మాట్లాడండి. ఒక 2 minutes silence please. బ్యాక్ పెయిన్ ఈ రోజు జనపల్లి శ్రీనివాసరావు రిలీజ్ అయిన డే ఉంది. ఇది చాలా హ్యాపీ డే ఫర్ జనపల్లి శ్రీనివాసరావు. ఆయన నాకు, నా ఫ్రెండ్ భూషి వెంకటరావు గారికి, మరి నా మిత్రుడు పిచ్చుక శ్రీనివాసరావుకి మనము ఈ కేసులో 1 year నుంచి చాలా కష్టపడము. మీకు అందరికీ తెలుసా. ఈ రోజు న్యాయం గెలిచింది, అబద్ధం ఓడిపోయింది తెలుసా. ఈ రోజు నుంచే ఈ న్యాయ పోరాటం కంటిన్యూ ఉంటుంది. ఈ రోజుకి ఇక్కడ ఆగదు తెలుసా. ఈ కేసులో మన జనపల్లి శ్రీనివాసరావు మీద ఉన్న మచ్చని కడిగేసి భారం నా మీద ఉంది. ఆ మచ్చ తీసే వరకు ఈ కేసు మీద నేను పోరాటం చేస్తాను. ఈ ఫ్యామిలీకి నాకు అడ్వకేట్ క్లయింట్ సంబంధం కాదు, ఒక ఆత్మ సంబంధం తెలుసా. ఆ ఫ్యామిలీకి జనపల్లి సావిత్రి అమ్మ నా పిన్ని గారు, జనపల్లి శ్రీనివాసరావు నా చిన్న బ్రదర్. ఓకేనా. వాళ్ళ జనపల్లి తాతారావు కూడా నాకు బాబాయ్ లా గారు. ఇక నా ఆత్మ ఫ్రెండ్ భూషి వెంకటరావు కూడా చాలా దీంట్లో కష్టపడాడు. నా పిచ్చిక శ్రీనివాసరావు కూడా చాలా కష్టపడాడు. దీంట్లో ఎస్పెషల్ దళిత సంఘాలు కూడా చాలా కష్టపడాయి. వాళ్ళకి కూడా చాలా చాలా ధన్యవాదాలు. దీంట్లో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కూడా ఫారూక్ షిబ్లీ గారు కూడా చాలా ఇది చేశారు. దీంట్లో మనం ఎంత కృషి చేసామో మీకు అందరికీ తెలుసు. ఈ సిచ్యువేషన్లో మీరు అర్థం చేసుకోండి, దళితులు ముస్లిం ఒక యూనిటెడ్ గా ఉంటే మనం ఎంత ఫైట్ చేయవచ్చు. డబల్ తెలుసా, 1+1 2 ఎలా ఉంది. ఇక్కడ దళిత ముస్లిం కలిసి పని చేస్తే మనం ఒక పవర్ఫుల్ గా ఉంటాము. ఒక ఏదైనా మనం సాధించవచ్చు. ఒక్క సంవత్సరంలో సాధించేది 6 నెలల్లో సాధించామని ఈ రోజు అనుభవం వచ్చింది మనకు. డే 1 నుంచే
ఏం సార్ డే 1 ఎప్పుడు 25 అక్టోబర్ 2018 కి జనపల్లి శ్రీనివాసరావు అరెస్ట్ అయితే 26 అక్టోబర్ కి సాయంత్రం నేను వచ్చి జనపల్లి శ్రీనివాసరావు వకాలత్నామా తీసుకున్నాను. జనపల్లి శ్రీనివాసరావు వకాలత్నామా ఇచ్చేటప్పుడు జైల్లో ఉన్న హయ్యర్ అథారిటీ కూడా అతనికి అష్యూరెన్స్ ఇచ్చారు, నువ్వు మంచి లాయర్ని నిర్ణయించుకున్నావు శ్రీనివాసు, వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్. దీంట్లో స్పెషల్ రాహుల్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ జైలరు, దీంట్లో డిఎస్పీ వెంకటేశ్వర్ల గారు అండ్ జైలర్ మహేష్ గారు అండ్ మధుబాబు గారు కూడా ఒక చిన్న బాబు లాగా అతను జైల్లో చూశారు. ఎప్పుడు ఏది ఇది చేయలేదు. ఆయన మొన్న నిరాహార దీక్ష 1 వీక్ చేస్తే కూడా అసలు జైల్లో ఎప్పుడు అలౌ చేయరు. కానీ ఇతని సిచ్యువేషన్కి వాళ్ళు ఏమంటారు సానుభూతి ఉండి సింపతిగా ఉండి దాన్ని కూడా కంటిన్యూస్ చేయడానికి వారు పర్మిషన్ ఇచ్చారు. దానికి కూడా మనము హ్యాట్సప్ చేస్తాం, దానికి కూడా మనం ధన్యవాదాలు చెప్తాం సార్. ఇట్లా బయట శ్రీనివాస్కి సెక్యూరిటీ ఇవ్వాలి, అది రాజా ధర్మం. సలీంకి సెక్యూరిటీ ఇవ్వాలి, అది రాజా ధర్మం. భూషి వెంకటరావుకి సెక్యూరిటీ ఇవ్వాలి, రాజా ధర్మం. నా చెల్లెలకి, నా అక్కలకి, మీకి అందరికి ఇవ్వాలి, అది రాజా ధర్మం. జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యూషన్ ఆఫ్ హెడ్, ఆయన సెక్యూరిటీలో అందరం మనం ఉంటాం. మనకి ఏదైనా అయితే అతని మీదనే మనం నెట్టేస్తాం. ఓకేనా? చెప్పండి. ఇప్పుడు ఎందుకు శ్రీనివాస్ సెక్యూరిటీ కావాలంటున్నారు? ఎవరికి సెక్యూరిటీ అవసరం లేదు. మాకు సెక్యూరిటీలా ఉన్నాం మనం అందరూ, తెలుసా? 5 కోట్ల జనాలు సెక్యూరిటీలా ఉన్నారు. ఏదైనా అయితే దీంట్లో ఫస్ట్ A1 జగన్మోహన్ రెడ్డి, A2 ఎవరికైనా చేద్దాం మనం. ఓకేనా? ఓకే. శ్రీనివాస్ గారు రావాలి దయచేసి. లాయర్ శ్రీనివాస్ గారు దయచేసి. అయ్యా లాయర్ గారు మీరు వచ్చండి అన్నా, కొంచెం వెనకరానా సలీం గారు, వాళ్ళిద్దరిని పెట్టండి. వాళ్ళ ఫాదర్ అన్ని సంఘాల నాయకులకి, అలాగే మీడియా వారికి కూడా, అలాగే నాకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. జనకాలం ప్లీజ్ కొద్దిగా వెనక్కి. మేడం కొంచెం పక్కన లేవండి, అందరూ ముందే ఉండాలంట. శ్రీనివాస్ గారు ఓకే 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 జరగాలి. ఇంకా దళిత ముస్లిం మైనారిటీ ఐక్యత, దళిత ముస్లిం మైనారిటీ ఐక్యత, దళిత ముస్లిం మైనారిటీ ఐక్యత. జై భీమ్, జై భీమ్, జై భీమ్. రాజ్యాంగం అమలు చేయాలి, అమలు చేయాలి. విజయ్ విజయ్
ఇచ్చేసి